అబద్ధం ఆడుతున్నది ఎవరు? దేవుడు. ప్రతి పాపం దేవుడికి విరుద్ధం. కాబట్టి దేవుడు నేను క్షమిస్తా అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు పాపం చేసింది దేవుడికి వ్యతిరేకంగా కాబట్టి. రెండోది, ఆయన క్షమిస్తా అన్నప్పుడు ఆయన నువ్వు చేసిన ప్రతి పాపానికి వెల చెల్లించాడు ఆయన. ఏంటి సార్? శిలువ మీద చచ్చిపోయాడు ఆయన. ఎందుకు చచ్చిపోయాడు? పాపం లేకుండా పుట్టాడు, పాపం చేయకుండా జీవించాడు, కానీ పాపుల కోసం చచ్చిపోయాడు ఆయన. పాపుల కోసం పాపుల వెల చెల్లించడానికి చచ్చిపోయాడు. కాబట్టి ఎవరైతే శిలువ వైపు చూసి యేసయ్య చచ్చిపోయింది నా కోసం అని ఒప్పుకుంటారో వాళ్ళ హృదయ బంధకాల నుంచి విడుదల మరుక్షణం కలుగుద్ది. నా జీవితంలో అలా జరిగింది. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని. నేను ఒకప్పుడు క్లబ్బుల్లో డ్యాన్స్ చేసేవాడిని. అది నా బతుకు. అలాంటి దరిద్ర జీవితం